అమరావతికి చట్టబద్ధత బిల్లును ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో నక్కపల్లిలో హర్షాదిరేక వాతావరణం నెలకొంది. హోంమంత్రి వంగల్పూడి అనిత నివాసం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. జై అమరావతి, మన రాజధాని మన అమరావతి అంటూ నినాదాలతో నక్కపల్లి మారుమోగింది. సారిపిల్లిపాలెం మంత్రి నివాసం వద్ద నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మంత్రి అనిత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాలు ప్లకార్డులతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. అనంతరం నక్కపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజని, గత 5 సంవత్సరాల్లో అమరావతి తీవ్రంగా అణిచివేతకు గురైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవం లభించిందని చెప్పారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అమరావతి రాజధాని చట్టబద్ధత వచ్చిందని తెలిపారు. అమరావతి కోసం సుమారు 1600 రోజుల పాటు రైతులు పోరాటం చేశారని, వారు అనేక ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రేమ అమరావతి ప్రేమ వద్దు మేడం. ఓకే సూపర్, రండి వచ్చేయండి. ఫోటోగ్రాఫ్ అమ్మ అక్కడ పెట్టండి. అమ్మ పైకి లేపండి, అవి ఓట్లు పైకి అమ్మ మేడం పక్కన మన రాజధాని రోజుకి మనకి అమరావతి వచ్చింది. మనందరికీ కూడా ఇలా వచ్చేసింది, ధైర్యం వచ్చింది. అది మంచి మాట అన్నావు, ధైర్యం వచ్చింది. ఎవడో వస్తాడు, ఏ తొగ్గులగాడో వస్తాడు, మళ్ళీ మార్చేస్తాడని కష్టం లేకుండా ఈరోజు అంతమంది 29,000 మంది పైకి